Hi everyone, this is sudhakar bogam. Welcome to SB Tech Tuts. ఈ వీడియోలో BCOM కంప్యూటర్స్ 4th సెమిస్టర్కి సంబంధించిన వెబ్ టెక్నాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ యూనివర్సిటీలో అయినా సరే వెబ్ టెక్నాలజీకి సంబంధించి ఇవే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నేనైతే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి BCOM 4th సెమిస్టర్కి సంబంధించిన వెబ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూనిట్ వైజ్గా చూసినట్లయితే ఫస్ట్ నీట్లో వాట్ ఈజ్ HTML, ఇది షార్ట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అట్లానే వాట్ ఆర్ ట్యాగ్స్ ఇన్ HTML, ట్యాగ్స్ ఏమేమి ఉన్నాయి HTML లో, వాట్ ఆర్ HTML అట్రిబ్యూట్స్. సో ఈ 3 వచ్చేసి మనకు షార్ట్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూసినట్లయితే టైప్స్ ఆఫ్ HTML ట్యాగ్స్. టైప్స్ ఆఫ్ HTML ట్యాగ్స్ అంటే పెడెడ్ ట్యాగ్, అన్పెడెడ్ ట్యాగ్ మనకు ఆల్రెడీ తెలుసు. దీనికి సంబంధించిన వీడియో SB Tech Tuts లో HTML ప్లేలిస్ట్లో ఉంటుంది, కావాలంటే మా వీడియో చూడండి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఎల్లో కలర్తో ఏదైతే మార్క్ చేస్తున్నానో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. అట్లనే స్ట్రక్చర్ ఆఫ్ HTML ప్రోగ్రామ్, అంటే HTML ప్రోగ్రామ్ని మనం ఎలా రాస్తాము, దీనికి సంబంధించిన వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, కావాలంటే మీరు అది చూడండి. అట్లనే వెబ్ డిజైనింగ్ ప్రిన్సిపల్స్. నెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది లాంగ్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో చాలా టైమ్స్ అడిగిండు, ఇది కూడా మనకు అడుగుతూ ఉంటాడు. అట్లనే మార్క్ ట్యాగు, యాంకర్ ట్యాగు, ఫాంట్ ట్యాగు, ఇమేజ్ ట్యాగు, ఇవి కూడా ఇంపార్టెంట్. ఇవి షార్ట్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ హెడింగ్ ట్యాగ్స్. హెడింగ్ ట్యాగ్స్ అంటే H1 నుండి మనకి H6 వరకు ఉంటాయి. ఆ ట్యాగ్స్తో ఏం చేస్తామంటే హెడింగ్స్ డిస్ప్లే చేసుకుంటూ పోతాం. లార్జెస్ట్, స్మాలెస్ట్ ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటాం. సో దీనికి సంబంధించిన వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, కావాలంటే మీరు అది చూడండి. ఓకే, సో ఇక్కడ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటే టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ ట్యాగ్స్ అన్ని కంబైన్ చేసి మినిమం ఒక 8 ట్యాగ్స్ అయితే మనం రాయాలి. సో ఆ ట్యాగ్ సంబంధించిన డెఫినేషన్, ఒక చిన్న సింటాక్స్ అన్ని కంబైన్ చేసి ఒక చిన్న ప్రోగ్రామ్ రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఈ ఫార్మాటింగ్ ట్యాగ్ సంబంధించిన వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, HTML ప్లేలిస్ట్లో ఉంటుంది, ఆ వీడియో మీరు చూడండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఫైన్ లిస్ట్, టైప్స్ ఆఫ్ లిస్ట్. ఇది కూడా మనకు లాంగ్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, చాలా టైమ్స్ అడిగిన క్వశ్చన్ ఇది కూడా. ఓకే, సో లిస్ట్ డెఫినేషన్, టైప్స్ ఆఫ్ లిస్ట్ అంటే ఆర్డర్ లిస్ట్, అనర్ లిస్ట్, డెఫినేషన్ లిస్ట్, ఆ 3 రాసినట్లయితే సరిపోతుంది. మీకు కావాలంటే మీరు మెయిన్ లిస్ట్ కూడా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ టేబుల్స్ విత్ ఆల్ అట్రిబ్యూట్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా చాలా టైమ్స్ అడిగిన క్వశ్చన్. ఈ టేబుల్కి సంబంధించి క్వశ్చన్ అయితే డిఫరెంట్గా అడుగుతూ ఉంటాడు. ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాయమంటాడు. లేదంటే HTML లో ఫస్ట్ యూనిట్లో టేబుల్స్ పైన క్వశ్చన్ లేకుండా అసలు క్వశ్చన్ పేపరే ఉండదు, కంపల్సరీగా టేబుల్స్ పైన క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటాడు. సో దీనికి సంబంధించిన వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, అది చూడండి. నెక్స్ట్ ఫ్రేమ్స్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లనే ఫార్మ్స్. సో టోటల్లీ మనకి ఇక్కడ 1 2 3 4 5 6 7 క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్లో ఈ 7 క్వశ్చన్స్ చదువుకున్నట్లయితే మీరు ఈజీగా మార్క్స్ అయితే గైన్ చేయొచ్చు. ఓకే, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చదువుకోండి. అట్లనే ఇక సెకండ్ యూనిట్లోకి వెళ్ళినట్లయితే వాట్ ఈజ్ DHTML, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్స్ కాంపోనెంట్స్. ఇది షార్ట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ HTML అండ్ DHTML. ఇది షార్ట్ క్వశ్చన్ వస్తూ ఉంటుంది 2 మార్క్స్కి. ఈ క్వశ్చన్ అయితే మీరు ఒకసారి చదువుకోండి. HTML అంటే ఏంది, DHTML అంటే ఏంది, ఒక టేబుల్ ఫార్ములా రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, కావాలంటే అది చూడండి. నెక్స్ట్ డిఫైన్ CSS. దీనే ఓన్లీ CSS అని కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా మనకు 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ CSS. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, లాంగ్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. సో ఇక్కడ CSS డెఫినేషను, అట్లనే దానికి సంబంధించిన సింటాక్స్, టైప్స్ ఆఫ్ CSS, ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. ఇంటర్నల్లో మనం ఎంబెడెడ్ కూడా అంటాము. సో దీనికి సంబంధించిన వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఆ వీడియో చూడండి. సో టైప్స్ ఆఫ్ CSS అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ అడిగే క్వశ్చన్. నెక్స్ట్ మల్టీమీడియా ఎఫెక్ట్స్ విత్ ఫిల్టర్స్ అండ్ ట్రాన్సిషన్స్. ఇది మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్. ఇది కూడా చాలా టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్. సో టైప్స్ ఆఫ్ CSS, మల్టీమీడియా ఎఫెక్ట్స్ విత్ ఫిల్టర్స్. సో ఈ 2 క్వశ్చన్స్ అయితే చాలా టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్స్, లాంగ్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఈ 2 అయితే సెకండ్ యూనిట్లో చదువుకోవచ్చు. క్లియర్. ఇంకా మీరు చదవాలనుకుంటే CSS క్లాస్ సెలెక్టర్, ID సెలెక్టర్, ఇవి కూడా మీరు చదవండి. అట్లానే CSS పొజిషన్స్ కూడా చదవండి. ఒకవేళ మీకు ఎగ్జామినేషన్లో ఎక్స్ప్లెయిన్ యూజర్ డిఫైన్ స్టైల్ షీట్ అన్నాడు అనుకోండి, యూజర్ డిఫైన్ స్టైల్ షీట్ అంటే క్లాస్ సెలెక్టరు, ID సెలెక్టర్, ఈ 2 రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. వీటికి సంబంధించిన వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, కావాలంటే అవి చూడండి. ఓకే, సో టోటల్లీ సెకండ్ యూనిట్లో అయితే ఈ 3 క్వశ్చన్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక థర్డ్ యూనిట్కి వెళ్ళినట్లయితే ఇక మనకు జావా స్క్రిప్ట్కి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. ఇది అయితే షార్ట్ క్వశ్చన్, చాలా టైమ్స్ అడిగిండు, ఈ క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ ఫీచర్స్, ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. అట్లనే డేటా టైప్స్ ఇన్ జావా స్క్రిప్ట్, ఇది లాంగ్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. అట్లనే ఆపరేటర్స్ ఇన్ జావా స్క్రిప్ట్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ కండిషనల్ స్టేట్మెంట్స్ అవైలబుల్ ఇన్ జావా స్క్రిప్ట్, అట్లనే లూపింగ్ స్టేట్మెంట్స్. ఈ 2 క్వశ్చన్లు అయితే చాలా టైమ్స్ లాంగ్ క్వశ్చన్ అడిగాడు. ఓకే, అట్లనే అరేస్, ఫంక్షన్స్, ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంటే. అట్లనే
డిఓఎం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, ఇది కూడా చాలా టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్. నేనైతే ఎల్లో మార్క్స్ అయితే పెడతా ఉన్నాను. ఈ ఎల్లో మార్క్స్ క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా చదువుకోండి. మీకు టైం ఉన్నట్లయితే ఈ ఫంక్షన్స్ కానీ అట్లానే అరేస్ కానీ ఇవి కూడా మీరు చదువుకోండి. క్లియర్. సో ఇక్కడ రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే ఈ ఎల్లో మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా టైమ్స్ అడిగిన క్వశ్చన్స్. క్లియర్. ఇది మనకు థర్డ్ యూనిట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అట్లానే ఈవెంట్ హ్యాండ్లింగ్ గురించి కూడా ఒకసారి అయితే చదవండి. ఎందుకంటే ఈవెంట్ హ్యాండ్లింగ్ ఫోర్త్ యూనిట్లో కంప్లీట్గా ఈవెంట్ హ్యాండ్లింగ్ ఉంటుంది కాబట్టి మనకు ఫోర్త్ యూనిట్లో అక్కడ కవర్ చేద్దాం. క్లియర్. సో థర్డ్ యూనిట్లో అయితే ఈ 6 క్వశ్చన్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి ఒకసారి మీరు చదువుకోండి. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్. ఇక ఫోర్త్ యూనిట్ విషయానికి వస్తే డిఫైన్ ఈవెంట్ షార్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఇక నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్. ఒకవేళ మీకు ఎగ్జామినేషన్లో ఏమంటాడు, ఎక్స్ప్లెయిన్ మౌజ్ ఈవెంట్స్ అంటాడు. అంటే మీరు ఏం రాయాలి, ఆన్ క్లిక్, ఆన్ డబల్ క్లిక్, ఆన్ మౌజ్ ఓవర్, ఆన్ మౌజ్ మూవ్, ఆన్ మౌజ్ అవుట్, ఇలాంటివన్నీ మీరు రాసేస్తారు. అట్లనే కీబోర్డ్ ఈవెంట్స్ అంటాడు. కీబోర్డ్ ఈవెంట్స్ అంటే కీ అప్, కీ డౌన్, కీ ప్రెస్, ఆ 3 రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. అట్లనే ఫామ్ ఈవెంట్స్ అంటాడు. ఫామ్ ఈవెంట్స్ అంటే ఏం రాయాలి మీరు, ఆన్ సబ్మిట్, ఆన్ రీసెట్, ఆన్ ఫోకస్, ఇలాంటివన్నీ ఫామ్ ఈవెంట్స్. అట్లానే డాక్యుమెంట్ ఈవెంట్స్ కూడా ఉంటాయి మనకు. డాక్యుమెంట్ ఈవెంట్స్ అంటే బాడీ ఈవెంట్స్. అవేంటివి అంటే ఆన్ లోడ్, ఆన్ అన్లోడ్, రీసైజ్, ఆ 3 రాసినట్లయితే డాక్యుమెంట్ ఈవెంట్స్ అయిపోతాయి. సో మనకు మొత్తానికి అయితే ఫోర్త్ యూనిట్లో ఏంటంటే ఈ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చదువుకోవాలి. ప్రతి దానికి ఒక చిన్న డెఫినేషన్, ఒక చిన్న ప్రోగ్రామ్, ఇవన్నీ నేర్చుకున్నట్లయితే ఇందులోకి వెళ్ళి మనకు 100%గా క్వశ్చన్ అయితే వస్తూ ఉంటుంది. క్లియర్. సో ఫోర్త్ యూనిట్లో కంప్లీట్ ఈవెంట్స్ గురించి చదువుకోండి. ఒకటే క్వశ్చన్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ అంటే అందులో మనకి ఏదైనా అడగొచ్చు. క్లియర్. ఇవన్నీ చదువుకున్నట్లయితే మీరు ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో అయితే మన ప్లేలిస్ట్లో అయితే లేదు. ఇంకా ముందు అయితే నేను 100%గా ఈ వీడియోస్ అన్ని కంప్లీట్ చేస్తాను. వెబ్ టెక్నాలజీకి సంబంధించిన ఆల్ వీడియోస్ అన్ని నేను ముందు అన్ని అప్లోడ్ చేస్తాను. మీరైతే ఇది నోట్స్లో చూసి చదువుకోండి. క్లియర్. నెక్స్ట్ విషయానికి వస్తే XML. ఇందులో ఏమడుతాడంటే వాట్ ఈజ్ XML షార్ట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. XML అంటే ఏంటి, డెఫినేషన్ ఒకటి రాసినట్లు అయిపోతుంది. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ HTML అండ్ XML. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది లాంగ్ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇది నేను వీలైతే ఒక 2 డేస్లో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కూడా మీరు చూడండి. ఎందుకంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో 5th యూనిట్లో ఇది కంపల్సరీ అడిగే క్వశ్చన్. నెక్స్ట్ XML స్కీమా. ఇది మనకు లాంగ్ క్వశ్చన్ అయినా అడగవచ్చు, షార్ట్ క్వశ్చన్ అయినా అడగవచ్చు. మీరైతే ఈ క్వశ్చన్ అయితే చదువుకోండి. నెక్స్ట్ వాట్ ఈజ్ DTD అండ్ ఎక్స్ప్లెయిన్ ఇంటర్నల్ DTD, ఎక్స్టర్నల్ DTD. ఇది లాంగ్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, చాలా టైమ్స్ అడిగిన క్వశ్చన్. ఇది కూడా ఒకసారి అయితే చదువుకోండి. నెక్స్ట్ XML DOM. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి మీరు DOM చదివినట్లయితే మనకి ఇది థర్డ్ యూనిట్లో కూడా ఉంటుంది. XML DOMతో పాటు HTML DOM కూడా ఉంటుంది మనకు. అది మనకు థర్డ్ యూనిట్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, థర్డ్ యూనిట్లో కూడా ఉంది ఇక్కడ DOM. సో DOM కూడా క్వశ్చన్ అయితే చాలా టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్. ఒకటి నేర్చుకున్నట్లయితే రెండోది మీరు ఈజీగా రాసుకోవచ్చు. HTML DOM కానీ XML DOM కానీ ఏదైనా ఒకటి నేర్చుకోండి, రెండవది అయితే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. సో ఈ క్వశ్చన్ అయితే కంపల్సరీ అడుగుతాడు. HTML DOM అయినా అడగవచ్చు, XML DOM అయినా అడగవచ్చు. క్లియర్. రెండు సేమ్ రిలేటెడ్ ఉంటాయి ఆన్సర్స్. ఒకసారి అయితే మీరు అది చదువుకోండి. నెక్స్ట్ XML స్టైల్ షీట్, XML క్వెరీ లాంగ్వేజ్, ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ఓకే. సో 5th యూనిట్లో అయితే మాక్సిమం ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. క్లియర్. ఈ ఎల్లో మార్క్స్ ఏవైతే చేశానో ఆ క్వశ్చన్స్ అయితే చదువుకోండి. కంపల్సరీగా ఈ క్వశ్చన్స్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దానికి రిప్లై చేస్తాను. అట్లనే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.